మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలో త్వరలో మాదిగల రాజకీయ గర్జనను నిర్వహిస్తున్నామని మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు తెలిపారు. నెల్లూరు అంబేద్కర్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలను మాదిగలకు కేటాయించాలని, ఎస్సీ వర్గీకరణ చేయాలని, మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని, నెల్లూరు కార్పొరేషన్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు సమాన వాటా కల్పించాలన్నారు. నెల్లూరు జిల్లాలో 2 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మన ఎంఆర్పీఎస్ కండువాలను ఆవిష్కరించారు. సంఘ లీగల్ అడ్వైజర్గా శ్రీరామ్ మురళీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా సిద్ధవరపు పెంచలయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు ముట్లూరు సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగపూడి రవి తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మన ఎంఆర్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పల్లాల సునీత, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరి రత్నం, ఏపీ ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా నాయకులు ఏలపల్లి శ్రీనివాస్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకులూరి శ్రీనివాసులు, మీడియా ఇన్ఛార్జి సగిలి గురవయ్య, జిల్లా యూత్ అధ్యక్షుడు వన్నం కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పైడిపాటి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు పల్లల కార్తీక్, జిల్లా కార్యదర్శి రమణయ్య, టీపీ గూడూరు మండల అధ్యక్షుడు తాళ్లూరి పృథ్వీ, పొదలకూరు మండల అధ్యక్షుడు తాళ్లపాక ఏడుకొండలు, నగర మహిళా అధ్యక్షురాలు పైడిపాటి తులసి తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు పల్లాల శ్రీనివాసులు, అదేవిధంగా అతని సతీమణి మహిళా విభాగంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇరువురు సునీతమ్మ ఎంతో కష్టించి శ్రమించి గ్రామం తిరిగి కమిటీలు వేస్తూ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు శ్రీకారించినటువంటి వాళ్ళ బృందం, కార్యకర్తలు, లీడర్స్కి కూడా ఈరోజు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్, ఏపీ ఎంఆర్పీఎస్, మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మేము అందరూ కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పంతో ఈరోజు అందరం కూడా కలిసినాం. అయితే భవిష్యత్తు కార్యాచరణ మాదిగలకి ఏంటంటే మాదిగ కులాలకి ఏబిసిడి వర్గీకరణ అంశం 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంది. అయితే మాదిగలకి ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పి కల్లిబుళ్ళు మాటలు చెప్పి మాదిగల్ని అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తూనే వచ్చాయి. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రేపు నెల జరగబోవు మాదిగల రాజకీయ గర్జన కార్యక్రమానికి ఒక శ్రీకారం చుట్టేదానికి మేము ముందుకు వస్తున్నాము. అది మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఒక భారీ సంఖ్యలో మాదిగ కులాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అయితే మేము 4 సంవత్సరాల నుంచి మన ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి ఇప్పుడు కూడా అలుపెరిగినటువంటి పోరాటం చేసిన పల్లాల శ్రీనివాసులు మరియు వాళ్ళ సతీమణి పల్లాల సునీత గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళు ఎంతో ప్రతి గ్రామానికి వెళ్ళి మాదిగ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, మాదిగలకి ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో ఒక ఎస్టీకి ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇంటిమేట్ చేస్తున్నామని చెప్పి దీని ఉద్దేశం. అదేవిధంగా నెల్లూరు కార్పొరేటర్లు 6, 7, 8 ఉంటే మాదిగలకి 1 ఇచ్చారు. పోయినసారి కథం ఇవ్వలేదు. 4 కార్పొరేటర్లు మాదిగలకి ఇవ్వాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండు. అదేవిధంగా మాదిగ కార్పొరేషన్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్ని మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇదొక డిమాండ్. మాదిగా మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం సమావేశం ఏంటంటే, మాకు మాదిగలకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని, నామినేట్ పదవుల్లో ముఖ్య పదవులు కేటాయించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్, ఏపీ ఎంఆర్పీఎస్, మన ఎంఆర్పీఎస్ కూటమిగా ఈరోజు అంబేద్కర్ భవన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడం
జరిగింది. మేము రేపు నెలలో భారీ ఎత్తుగా మాదిగల రాజకీయ గర్జన బహిరంగ సభ పెట్టాలని ఉద్దేశంతో కార్యకర్తల్ని నేతల్ని కొంతమందిని ఇక్కడికి పిలువనంపించి ఈ ప్రెస్ మీట్ ద్వారా మాదిగ ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం 6 డిమాండ్స్ని మేము ప్రకటిస్తున్నాము. ఎస్సీ వర్గీకరణ గురించి మేము 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. అది కాలయాపన జరుగుతూనే ఉంది. రెండోది మాదిగల రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని 2వ డిమాండు. మూడోది నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో ఎస్టీ నియోజకవర్గం 1, ఎస్సీ నియోజకవర్గం 1 చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో 2 నియోజకవర్గాలు ఉంటే తిరుపతి జిల్లాకి వెళ్ళిపోయినాయి. నెల్లూరు జిల్లాకి ఎస్సీ రిజర్వేషన్ ఏది నియోజకవర్గం లేకుండా పోయింది. ఆ ఉద్దేశంతో మేము ఈ డిమాండ్స్ని మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. మూడోది నెల్లూరు కార్పొరేషన్లో 7, 8 ఎస్సీ రిజర్వేషన్ కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో పోయినసారి కార్పొరేట్ ఎలక్షన్ జరిగినప్పుడు 1 సీటే మాదిగలకి కేటాయించారు. అట్ట కాకుండా తర్వాత అయినా ఇంకా రాబోయే కాలంలో అయినా ఎన్నుంటే అన్ని మాకు కొన్ని సమానత్వంగా కేటాయించాలని ఉద్దేశంతో ఈ డిమాండ్స్ని డిమాండ్ చేస్తున్నాము. మాది కార్పొరేషన్కి నిధులు కేటాయించాలని, ప్రభుత్వం నామినేట్ పదవుల్లో ఇప్పుడు దాకా మాదిగలకి ఎలాంటి ప్రాధాన్యత కల్పించలేదు. ఇంకనైనా ప్రభుత్వాలు గుర్తించి మాదిగలు కూడా ఓటు బ్యాంకు లాగా చూడకుండా ఓటు బ్యాంకులానే వాడుకుంటున్నారు ఇప్పుడు దాకా. కానీ ఇంకనైనా మాదిగలు కూడా మేము బలంగా ఉన్నాం. అందుకే ఏపీ ఎంఆర్పిఎస్, నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్, మన ఎంఆర్పిఎస్ కలిసి బహిరంగ సభ పెట్టాలని, మాదిగలు సత్తా ఏదో ప్రభుత్వానికి తెలియచేయాలని ఉద్దేశంతో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పబ్లిక్కి చేరవేసి ప్రభుత్వానికి చేరవేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తూ మేము చెప్పిన డిమాండ్స్ని చేయాలని చెప్పి ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మన ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు గారు గత 4 సంవత్సరాల నుంచి మన ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసి మన రాష్ట్రం మొత్తం మీద క్యాడర్ను ఏర్పరిచే దిశగా ప్రచారం చేస్తూ అందరికీ మంచి పనులు చేస్తూ రాష్ట్రం మొత్తం మీద తిరుగుతూ పనిచేస్తున్నారు. ఆ దిశలో తిరుపతి జిల్లా నుంచి నా దగ్గరికి రావడం జరిగింది. ఆయన వచ్చి మన ఎంఆర్పిఎస్ అన్ని విభాగాల్లో నుంచి పనిచేసాం మొదటి నుంచి. ప్రస్తుతం మీరు కూడా ఏపీ ఎంఆర్పిఎస్లో ఉన్నారు కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా మాకు అందించండి అని కోరడంతో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ అంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మన ఎంఆర్పిఎస్ ఆయన పనిచేస్తూ అందరికీ ఉపయోగపడుతూ పోతున్నాడు కాబట్టి ఆయనకి మా వంతు సాయంగా తిరుపతి జిల్లా నుంచి మేము ఆయనకు సహాయ సహకారాలు అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశగా ఈరోజు ఏర్పాటు చేసిన ఈ విలేకరుల సమావేశానికి రావడం జరిగింది. ఖచ్చితంగా మన ఎంఆర్పిఎస్ టీం అందరికీ ధన్యవాదాలు ఏర్పాటు చేస్తున్నాం. సేనన్న గారికి మీరందరూ సహాయ సహకారాలు అందించి రేపు నెలలో జరగబోయే సభకు అందరూ బాగా కష్టపడి పనిచేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ఏపీ ఎంఆర్పిఎస్ ద్వారా నేను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.